ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారు జాగ్రత్త. మీ శత్రువులు మీ ఫోటో పెట్టి మీపై తాంత్రిక పూజలు చేస్తున్నారు. మార్చి 5, 6, 7 తేదీల్లో దీన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. వృషభ రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు, వీరి యొక్క లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నట్టయితే కనుక వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావం విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. చాలా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరితోనే కూడా అంత ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. వారి యొక్క భావాలను మాత్రమే వారు ఆలోచిస్తూ ఉంటారు. వారికి వారి స్వతభావాలు కలిగి ఉంటారు. వృషభ రాశి వారు డబ్బు, సంపాదన మరియు హోదాను ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక గొప్ప స్థానంలో ఉండాలని, మనం గొప్పగా కనిపించాలని, ఎప్పుడైనా కూడా డబ్బు బాగా సంపాదించాలని ఈ రాశివారు కోరుకుంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వీరికి మంచి గౌరవాన్ని ఇవ్వాలని సాధారణంగా ప్రతి ఒక్కరూ కోరుకునేదే వృషభ రాశి వారు కూడా కోరుకుంటూ ఉంటారు. వ్యాపార విషయాల్లో చాలా బాగా రాణిస్తారు. వీరెప్పుడూ కూడా చదువు కన్నా కూడా మనం వ్యాపారం చేస్తే బాగుంటుంది, చదువుకుని ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం చేస్తే బాగుంటుందని ఎక్కువగా ఈ రాశివారు ఇష్టపడుతూ ఉంటారు. అంటే వాస్తవానికి వీరెప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు చేయాలని, కొత్త కొత్త విషయాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. దీని కారణంగానే వ్యాపారాన్ని అధికంగా ఈ రాశివారు ఇష్టపడుతూ ఉంటారు. రొటీన్ లైఫ్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఉండాలని ఈ రాశివారు కోరుకుంటూ ఉంటారు. పెద్దగా ఏ విషయాల్లోనూ గొప్పలకి వెళ్ళిపోరు, కానీ రొటీన్ లైఫ్ ఇష్టం లేనట్టుగా ఉంటారు. అంటే ప్రతిరోజు ఒకలా ఉండకూడదు, రోజు ఇంకొకలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఈ రాశివారు అనుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క రోజు ఒక కొత్త అనుభవాన్ని ఎదుర్కోవాలి. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండకూడదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండకూడదు అని ఈ రాశివారు అనుకుంటూ ఉంటారు. వీరు ఏదైనా పని చెయ్యాలని కానీ, లేకపోతే ఏ వ్యక్తితో అయినా వెళ్ళి మాట్లాడాలనుకున్నా, లేకపోతే ఏ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయాన్ని సాధించే వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ పని జరిగి తీరాలి అని చెప్పి కూర్చుంటారు. దీని కారణంగా ఏంటంటే ఈ రాశివారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేయాలనుకున్నా సకాలంలోనే పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇది వీరికి ఒక్కొక్కసారి మంచి ఫలితాల్ని తెచ్చిస్తుంది, కానీ ఒక్కొక్కసారి ముఖ్యంగా మనుషుల విషయంలో మాత్రం వీరికి చెడు ఫలితాల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఎవరితోనైనా ఈ రాశివారు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎదుటివారికి ఇష్టం లేకపోయినా కూడా పంతంతో మాట్లాడాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఎదుటివారికి వీరు చెడు అయిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మాత్రమే వీరికి మైనస్ పాయింట్ అవుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఏ విషయంలో అయినా పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో పొదుపు చేయాలి అనుకుంటారు. ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మనం సంతోషంగా, ఆనందంగా ఉండాలి, ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటారు. ఈ రోజు ఉన్నట్టుగా రేపు జీవితం ఉండదు. కాబట్టి ఈ రోజే మనం సంతోషంగా ఎంజాయ్ చేయాలి. కొత్త కొత్త వ్యక్తుల్ని కలవాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఇలా ఈ రాశివారు అనుకుంటూ ఉంటారు. వీరు ముఖ్యంగా చెప్పాలంటే మిత్రులు అంతగా ఈ రాశి వారికి ఉండరు. ఎందుకంటే ఎవరితోనే కూడా ఎక్కువ మాట్లాడేటటువంటి స్వభావం కలిగి ఉండరు. కొంచెం స్నేహితుల్ని దూరం పెడుతూ ఉంటారు. కానీ ఎవరైతే వీరి యొక్క ప్రాణ స్నేహితులు అనుకుంటారో వారితో మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయం గురించి కూడా వారితో మాట్లాడుతూ ఆనందంగానే ఉంటారు. సరదాగా బయటికి వెళ్ళాలని అధికంగా అనుకుంటారు. ఉన్నది ఒకటే జీవితం, ఒంటరిగానైనా 10 మందితోనైనా బయటికి వెళ్ళాలి, గడపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా వీరు ఏ పని చేస్తున్నా ఇంకొక తోడు ఉండాలని కోరుకోరు. ఎప్పుడూ మనకి చివరి వరకు కూడా ఎవరో ఒకరు తోడు ఉండాలి అనుకుంటే మనం మోసపోతూనే ఉంటాం తప్ప మన యొక్క జీవితంలో ఎలాంటి మార్పు రాదు. మనం నిరాశ చెందుతూనే ఉండాలని ఈ రాశివారు బాగా నమ్ముతారు. అందుకే ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళినా, ఏ బిజినెస్ మొదలుపెట్టినా మనం ఒంటరిగానే మొదలుపెట్టాలి. ఎవరు ఐడియాస్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సమాజం
ఏమనుకున్నా మనం అనుకున్నది చేసేయాలి అనేటటువంటి మనస్తత్వం అధికంగా ఈ రాశి వారికి ఉంటుంది. వృషభ రాశి వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వృషభ రాశిలో ఉంటారు. చెడు అలవాట్ల విషయాల్లో ఈ రాశివారు మాత్రం ఒక్కొక్క సందర్భంలో మానుకోవాలి అనుకుంటారు. అంటే చెడు స్నేహాలు అధికంగా ఈ రాశివారు చేస్తారు. మంచి వారిని వదిలేసి చెడ్డవాళ్లతో కొన్ని సందర్భాల్లో స్నేహం చేస్తారు. దీని కారణంగానే సులభంగా మోసపోతూ కూడా ఉంటారు. సులభంగా చెడు అలవాట్లు కూడా వీరికి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. వాటి విషయంలో ఎంత మార్చుకోవాలి అనుకున్నా కూడా ఈ రాశివారు అసలు మార్చుకోలేరు. దీని కారణంగా కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రాశివారు ఎవరినైనా ప్రేమించారు అంటే వారి జీవితం అని అనుకుంటారు. వారిని వివాహం చేసుకోవాలి అనుకుంటారు. ఇది మంచిదే. ఇందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఎదుటివారు ఇష్టపడుతున్నారా లేదా అనేది రాశివారు పట్టించుకోరు. ఎదుటివారిని మనం ఇష్టపడుతున్నాం కాబట్టి వారు మనకు ఖచ్చితంగా జీవితంలో కావాలి అనేది ఒకటి నిర్ణయం చేసుకుంటారు. అలా చేయడం వల్ల చాలా చెడ్డవారు అయిపోతారని చెప్పుకోవాలి. వీరి గొంతు బయటికి బాగా వినబడాలి అనుకుంటారు. అంటే ముందుగా వీరి యొక్క మాటే అందరికీ వినబడాలి అనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ కొంతమంది వీరిని చూసి వీరే పెద్ద గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అని చాలా మంది అనుకుంటారు. కాబట్టి ఏంటంటే కొంచెం వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసే కన్నా ముందు ఈ రాశి వారికి ఎవరు తాంత్రిక పూజలు చేస్తున్నారు అనేది చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారి కోపం అనేది అధికంగా ఉంటుంది. అయితే మీ యొక్క కోపం కారణంగా చాలా మంది మీ నాశనాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకే ఎవరైతే మీ చుట్టూ ఇంతకాలం కూడా స్నేహంగానే ఉంటూ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడడం కానీ ఎవరైతే చేస్తున్నారో వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. మీ శత్రువులే ఈ సమయంలో మీకు తాంత్రిక పూజలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలా మీరు జరిగినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరిపైన అయితే మీకు అనుమానం ఉందో వారు ఇచ్చినటువంటి వస్తువులు ఏవి తీసుకోకూడదు. వారు ఇచ్చినటువంటివి ఏవి కూడా తినకుండా అవి తిరిగి వారికి ఇచ్చేయాలి. లేకపోతే వారు ఇచ్చినా కూడా బయట పడేయాలి. మీకు సంబంధించినటువంటి వస్తువులు కానీ మీకు సంబంధించినటువంటి ఏవి కూడా వారి చేతికి ఇవ్వకూడదు. వారికి చిక్కకుండా చూసుకోవాలి. అలా చేస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. మీ శత్రువులు ఎవరు అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా వృషభ రాశి వారి ఈ సమయంలో ఎంతైనా చేయాల్సి ఉంటుంది. ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కనుక వీరి యొక్క ఉద్యోగం పరంగా అంటే కెరియర్ పరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క కెరియర్లో చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వ్యాపారాల్లో కొత్త వ్యాపారం పెట్టాలనుకున్న విద్యార్థులకు కూడా అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి కాలం కనిపిస్తూ ఉంది. కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబంతో మంచిగా తిరగబోతూ ఉన్నారు. ఆహ్లాదకరమైన జీవితం పొందుతారు. కానీ చెడు అలవాట్లకు దూరంగా లేరు అంటే కుటుంబానికి కూడా దూరం అయిపోతారు. ప్రేమ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొండితనంతో ముందుకు వెళ్ళకూడదు. మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలి అంటే మీ మొండితనాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టేయాలి. అప్పుడే మంచి జరుగుతుంది. చూశారు కదా వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లక్షణాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.